సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి సంధ్య? మా వాళ్ళు నిన్ను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. చెప్తాను పెళ్లి తర్వాత. అన్నా ఇద్దరు ఒకేసారి దొరికారు. ఎస్ఐనా నీకు ఈ గొడవకి సంబంధం లేదు. వాడు మా అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అది ఆ కులం తక్కువ అని పెళ్లి చేసుకుని మా పరువు తీసింది. వాళ్ళిద్దరిని చంపిగాని మేము ఇక్కడి నుంచి పోము. మధ్యలో అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాం. ఏంట్రా చూస్తున్నారు? నరకండి రావాన్ని. రామ్ చరణ్, బన్నీ, అభిషేక్ బచ్చన్, కోహ్లీ, నాగార్జున, మహేష్ బాబు అంతెందుకురా, ఇండియాలో పుట్టిన సానియా మిర్జా, పాకిస్తాన్ లో పుట్టిన సోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శం అంటారు. అదే ఒక పేదవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు, ప్రతిష్ట, తొక్క, తోలని చంపేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారాలు చేయలేదా? వాళ్ళు బతకడం లేదా? ఇంకోసారి ప్రేమించిన వాళ్ళ మీద చెయ్యి వేస్తే చంపేస్తా. వెళ్దాం రండి. ఈరోజు నువ్వు వాళ్ళని మా నుండి కాపాడొచ్చురా, కానీ మా అన్న నుండి వాళ్ళను నువ్వు కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు, గుర్తుపెట్టుకో. సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి సంధ్య? మా వాళ్ళు నిన్ను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. సరే.
మీరు బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్నీ సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్.